150 రూపీస్ చెప్పేస్తుంది. ఎంతమంది పిల్లలమ్మా? ఇద్దరు. బాబు ఏం చేస్తున్నాడు? వేరే స్కూల్, మోడల్ స్కూల్లోనా? ఎక్కడ, ప్రైవేటా లేదంటే గవర్నమెంట్? ఎక్కడ వచ్చింది సీట్? అక్కడ మోడల్ స్కూల్లో అక్కడికి వచ్చింది. పెద్దోడా చిన్నాడు? కొంచెం పెట్టండి, కొద్దిగా చాలు ఫ్రెష్ చేయకుండా. నువ్వేమవుతావమ్మా చదువుకునే నమ్మకమేనా? ఇప్పుడు 8th, 9th ఎన్ని వచ్చాయి మార్కులు? నిన్న ఏ గ్రేడ్? సైన్స్ ఎన్ని వచ్చాయి? నమ్మకంగా అవుతావా? మెరిట్లో సీట్ వస్తుందా? మెరిట్లో సీట్ వస్తుందా? ఇంకా టైం ఉంది నీకు, 2 years ఉంది. ఇంకేంటమ్మా? ఇప్పుడు మైనారిటీ పిల్లలు అందరూ చదివిస్తున్నారమ్మా? మీ ఊర్లో కూడా చదివిస్తున్నారు అందరినీ? మీరేనా? ఊర్లో అందరూ చదివిస్తున్నారా? అదేమా. మీ ఊర్లో మదర్సా ఉందమ్మా? మదర్సా ఉందా లేదా ఊర్లో? ఎంతమంది పోతారు మాకు? ఏమ్మా 30 members పోతారు. వాళ్ళు స్కూల్కి రారా? వస్తారా? ట్యూషన్ లాగా, అంతేగాని ఫుల్ టైం కాదు. ఇప్పుడు ఎంతవరకు నీకు స్కూల్లో కోచ్ బాగా పికప్ అవుతున్నామో? స్కూల్లోనే ఏమన్నా స్పెషల్ కోచింగ్ ఏమన్నా అవసరం ఉందా? ఇప్పుడు ఏమేమి నేర్చుకుంటున్నావు నువ్వు? ఎడ్యుకేషన్ తప్ప ఇంకేమన్నా వొకేషనల్ కోర్సెస్ కూడా చేస్తున్నావా? ఇంకా లేదు. ఇదమ్మా నర్సు. ఎందుకు నర్సు అని?
ఎందుకు డాక్టర్ కాకూడదు? ఓకే, యూ లైక్ దట్ కోర్స్, దట్ సర్వీస్ ఆల్సో లైక్ ఇట్. ఓకే, ఎవరన్నా మీ ఇంట్లో నర్సులు ఉన్నారా? నర్సు మీ ఫ్యామిలీలో కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ? ఓకే, ఏమ్మా చదివించారు, బాగా చదివించారు, బాబును కూడా చదివించారు. మంచి భవిష్యత్తు, రాబోయే రోజుల్లో చదువుకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అది ఇంకా పైకి వస్తారు, వాళ్ళ హై ఆస్పిరేషన్ లో పోవాలి, చేస్తే మంచి ఇది వస్తుంది, భవిష్యత్తు ఉంటుంది. చదువుకు చాలా ప్రాధాన్యత. ఏంటమ్మా అయిపోతుంది. టేస్ట్ ఎప్పుడు ఇట్లనే ఉందమ్మా, లేకుంటే ఈ రోజు మేము వచ్చినాక ఉందా? బాగానే ఉంటుందా? స్కూల్ అంతా కూడా మీ స్కూల్లో అందరూ పిల్లలు భోజనం చేస్తారు ఇక్కడ? కొంతమంది ఏమైనా ఇంట్లో తెచ్చుకుంటారా? దేవుడు దేవుడు ఏమ్మా తెలుసుకోండి, ఎందుకంటే క్వాలిటీ ఉంటే ఇది బాగుంది. మీ భోజనం అంతా పాత్ సిస్టమేనా? ఆ కిచెన్ అదే డాక్రా వీళ్ళంతా ఉన్న డాక్రా సంఘాలు వీళ్ళ ఉంటే ఒరిజినల్ గా డాక్రా ఇచ్చాం. ఇప్పుడు కూడా కడపలో ఒక మోడల్ చేస్తున్నారు, సెంట్రలైజేషన్ ఒక హై స్కూల్లో చేసి ఫీడర్ స్కూల్స్ అన్నిటికీ పంపిస్తారు. రివ్యూ చేశాను, కడపలో ఒక మోడల్ తయారు చేశాను, స్టడీ చేసినాక దాని ఫలితాలు బట్టి ఎట్లా చేస్తుంది ఆకలి తీర్చినట్టు పౌష్టిక ఆహారం, న్యూట్రిషన్ పెంచాలంటే అంటే మెడికల్ టెస్ట్ చేసి రెండు లింక్ చేయాలి. మనకు జరిగింది సార్, డెఫిషియన్సీస్ అన్ని బ్యాలెన్స్ చేయాలి. మన అమరావతిలో పెట్టాం సార్, న్యూట్రిషన్ సెంటర్ నుంచి జిల్లాకు కావాల్సిన భోజనం తయారు మెనూస్. ఎందుకంటే ఒక్కొక్క జిల్లా మెనూ మారుతా ఉంటుంది, ఇష్టాలు ఇవన్నీ మారుతాయి కదా సార్. ఒక్కొక్క జిల్లా వాళ్ళకి కావాల్సిన లోకల్ మెనూ బట్టి, లోకల్ దొరికే కూరగాయలు బట్టి తయారు చేస్తాం. అది మనం చూసాం ఈ సంవత్సరం అమలు, అదే బెటర్. లోకల్ టేస్ట్ బట్టి ఇట్లా చేసి బాగుంటుంది. దెర్ ఇస్ స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. ఫీడర్ చెప్పినట్టు అప్ అండ్ స్కోప్ మోడల్ గా స్కూల్ విత్ ఎలిమెంటరీ స్కూల్స్ అన్ని అప్రూవ్, అంటే ఒక 10-15 కిలోమీటర్లు వస్తుంది. హోంవర్క్ చేస్తారు, నెక్స్ట్ రెజ్యూమ్ రెడీ. అది బాగానే ఉంటుంది. ఇక్కడ వాతావరణం బాగుంది, చెట్లు బాగున్నాయి. ఈ పక్క కూడా పెట్టాలి, ఆ గ్రౌండ్ అవసరం పెట్టాలి, కాంపౌండ్ వాళ్ళ పక్కన.
ఓకే. అప్పుడు షెడ్లు కట్టాం, కిచెన్ పెట్టి షెడ్ కూడా కట్టాం. కిచెన్ షెడ్ నరేగా కింద కట్టించాం. ఏంటో నువ్వు ఒకడే వచ్చావా? మీ మిస్సెస్ రాలేదా? ఏ క్లాస్ అండి? ఎగ్జామ్ గుడ్. ఆర్ యూ కాన్ఫిడెంట్? ఏ సబ్జెక్ట్ ఏం ఫోకస్ చేస్తున్నావు? ఫిజిక్స్. ఏంటి, వాట్ ఈస్ ది ఫ్యూచర్? ఇస్రో సైన్స్. ప్రైవేట్ కూడా చాలా వచ్చేస్తున్నాయి సెటిలైట్స్. క్యాబినెట్ మీటింగ్ లో అప్రూవ్ చేస్తాం స్పేస్ పాలసీ, స్పేస్ టెక్నాలజీ పాలసీ. స్పేస్ సిటీ కూడా క్రియేట్ చేస్తున్నాం. చిత్తూరులో ఒకటి, ఇక్కడ లేపాక్షిలో కూడా. నువ్వేం చదువుతున్నావమ్మా? 10th క్లాస్ అమ్మా. నువ్వేం ఫోకస్ చేస్తున్నావు? డాక్టర్. సైన్స్ ఫోకస్ చేస్తున్నావా? ఓకే అమ్మా. 9th క్లాస్ ఎన్ని మార్కులు వచ్చాయి? సైన్స్ 50. గ్రేట్. ఇది ఇస్రో టూర్ ఎక్కడికి వెళ్ళి లాంచ్ ప్యాడ్ చూసావు? ఎట్లా నీకు ఆలోచన వచ్చింది ఇస్రో సైంటిస్ట్ కావాలి? ఓకే. నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు? సరే. ఆర్టికల్స్ అని పేపర్లు చూస్తూ ఉంటావా? చదువుతావా లిటరేచర్? ఒకప్పుడు ఈ అనంతపూర్లో చెట్లే ఉండేటి కాదు. నేను ఎతికేవాడి చెట్ల కోసం, ఎక్కడా దొరికేటి కాదు. ఇప్పుడంతా మారింది, చాలా ఇంప్రూవ్ అయింది. నీళ్లు కూడా లేవు కదా, ఇక్కడంతా కరువే కదా.